సార్ యా అంటే అసలు ఏముంటాయండి ప్లాన్స్ ఏముంటాయండి అంటే ఇది నేను నిజంగా చెప్పాలంటే అక్కడ పార్టీని కూడా నేను నాకు జర్నలిస్ట్ కాలనీలో నిన్న కూడా చెప్పాను జర్నలిస్ట్ కాలనీలో పార్టీ ఆఫీస్ కూడా తీసేసాను నేను కాకపోతే మా జన సైనికులు పోలేదు మా నాయకులు వదలలేదు నన్ను వాళ్ళు ఏదో ఒకటి చెప్పని అంటే సార్ వాళ్ళకు చాలా మంది అడుగుతూ ఉన్నారు నేను చెప్పాను నాకు మీరు చేసుకుంటే వెళ్ళమని చెప్పాను ఆర్గానిక్గా ఎదుగుండేదేమో నేను అసలు ఎలాగైనా పోటీ చేస్తాను ఈరోజు మీరు చెప్పండి కొత్తగా నేను పోటీ చేయకపోవడాలు ఏం లేదు మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు అంత ఎసెప్టివ్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అంతేగాని దాని ఏదో కూర్చోమని ప్రీ ప్లాన్డ్గాను అయ్యేం లేదండి ఎమోషనల్ ఏముంటుందండి పాలిటిక్స్లో ఒక 2 దశాబ్దాలు తిట్టించుకున్న తర్వాత ఎమోషన్స్ ఏముంటాయి ఇష్టారాజ్యంగా తిడతా ఉంటే ఇంకా భరించడం అనేది ఒక అలవాటు అయిపోయింది అందరికీ నాకైతే అలా అలవాటు అయిపోయింది అంతేగాని ఎమోషన్స్ ఏముండవు కాకపోతే ఏమవుతుందంటే మీరు ఏ వాదనైనా పెట్టుకున్నాం ఇబ్బంది లేదు భారతదేశ సమగ్రతను బలహీనపరిచే ఏ విధానాలైనా సరే మేము చాలా బలంగా ఎదుర్కొంటాం జేఈఈ అడ్వాన్స్ 2026లో సౌత్ ఇండియా నంబర్ 1 గా శ్రీ చైతన్య రికార్డ్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్ 4th ర్యాంక్ 5th ర్యాంక్ 7th ర్యాంక్ 8th ర్యాంక్ 9th ర్యాంక్ ఆల్ ఇండియా 10th ర్యాంక్ టాప్ 10 లోపు 10 ర్యాంకులు టాప్ 100 లోపు 93 ర్యాంకులు టాప్ 500 లోపు 412 ర్యాంకులు టాప్ 1000 లోపు 827 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్య విద్యార్థులవే అది వ్యక్తి చేయనివ్వండి అంతేగాని వ్యక్తులు చేసే కొద్దిమంది వ్యక్తులు చేసేదాన్ని మేము అలాగే సమాధానం చెప్తాం దీనికి ప్రత్యేకించి నాకు తెలంగాణ మీద అపారమైన ప్రేమ నాకు తెలంగాణ మీద అంతేగాని దానికి నేను అది కూడా చెప్పాను కదా నేను ఇక్కడ 10 సంవత్సరాలు కష్టపడితే ఈ రోజున ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చాం అలాంటిది చెప్పాను మా వాళ్ళు పని చేస్తారని చెప్పాను తెలంగాణ కోసం దాని సార్ ఏదండి అది ఎవరికి మాట్లాడాను అది తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా దాన్ని ఎవడు కాదన్నారు నేను అది కాదన్నా నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా నువ్వు రాకూడదు ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒక్కళ్ళు మాట్లాడచ్చు 10 మంది మాట్లాడచ్చు కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు మా అజయ్ కుమార్ గద్దర్ గారి శిష్యులే కదా ఆయన ఉస్మానియాలో చదువుకున్న వ్యక్తే కదా రాడికల్ మూమెంట్స్లో తిరిగిన వ్యక్తే కదా ఆయన ఇది మేబీ వాళ్ళు ఏదైనా చూడకుండా ఏదైనా పొరపాటు అని ఉన్నారు నాకు వాళ్ళు బాగా తెలుసు కదా వాళ్ళ కుటుంబం కూడా అది సరిగ్గా అర్థం చేసుకుని లేకుండా మాట్లాడుతుండొచ్చు అంతకుమించి ఇంకేమన్నా వాళ్ళంటే నాకు అందరికీ చాలా ఇష్టం నాకు